సార్ ఈ రోజు. రైట్ సునీత గారు, మీ వాయిస్ దగ్గర డిస్టర్బెన్స్ ఉంది, ఒకసారి చూసుకోండి. నేను మళ్ళీ మాట్లాడతాను మీతో. మనతోటి జనసేన నేత లక్ష్మీకాంత్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. లక్ష్మీకాంత్ గారు నమస్తే అండి. లక్ష్మీకాంత్ గారు, ఒక రకంగా చెప్పాలంటే రోజా ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారిని, కూటమి ప్రభుత్వాన్ని తక్కువ మాట్లాడిన పవన్ పై అయితే చాలా రెచ్చిపోయారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ప్రజలకు గెలిపిస్తే ఆయన షూటింగ్లు ఎందుకు చేసుకుంటున్నారు, ఆయన ప్రజాధనాన్ని దుర్వినియోగం ఎందుకు చేస్తున్నారు ప్రశ్నించారు. మీ దగ్గర సమాధానం ఉందా సార్? ముందు ప్యానల్ ఏఎన్ఎన్ వీక్షకులకు అందరికీ నమస్కారం అండి. నమస్తే. నా వాయిస్ క్లారిటీ ఉందా సార్? ఎస్, క్లారిటీగానే ఉంది, ప్లీజ్. సార్, దయ్యాలు వేదాల వల్లేస్తాయని ఇందాక మన టీడీపీ అధికార ప్రతినిధి వారు చెప్పినట్టుగా రోజా ఏం చేసిందని వాళ్ళ రోజున మీడియా ముందుకు వచ్చి ఇష్టానుసారంగా మాట్లాడుతుందండి. గత ప్రభుత్వం వాళ్ళ పాలనలో ఏముందని చెప్పేసి ఏం చేసిందండి? మొత్తం అంతా వాళ్ళ రోజున నగర ప్రజలు వాళ్ళ రోజున ఎందుకు తీకొట్టి ఓడించారండి? 151 సీట్లు ఉన్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని వాళ్ళు 11 సీట్లకు ఎందుకు పరిమితం చేశారండి? నగరంలో ఇవాళ వరకు ఒక అభివృద్ధికి ఒక శంకుస్థాపన చేసిన పాపాలు లేదు. ఇవాళ రోజున రోజా జనాలు మర్చిపోతున్నారని చెప్పేసి, జబర్దస్త్ షోలు లేవని చెప్పేసి వాళ్ళ రోజున మేము దైవంగా కొలుసుకున్న పవన్ కళ్యాణ్ గారి మీద, కూటమి ప్రభుత్వం మీద కావచ్చు. లక్ష్మీకాంత్ గారు, ఇప్పుడు ఆవిడ జబర్దస్త్ ఒక్క మాట వినాలి మీరు. ఆవిడ జబర్దస్త్ షోలు చేసుకోవచ్చు, మీ పవన్ కళ్యాణ్ గారు కూడా సినిమాలు చేస్తున్నారు అంటున్నారు ఆవిడ. దానికి ఏం చెప్తారు? నేను అనేది అదే, నేను పూర్తిగా ఏంటంటే అదే నువ్వు మాత్రం నువ్వు అధికారంలో ఉండి మంత్రిగా ఉన్న టైంలో వచ్చి నువ్వు జబర్దస్త్ షోలు చేసుకోవచ్చు. ఇవాళ రోజున డిప్యూటీ సీఎం గా ఉండి ఆయన కడుపు కోసం ఆయన సినిమాలు చేసుకొని అది వచ్చిన సినిమా డబ్బులు కూడా జనంలో పంచి పెడతా ఉంటే నువ్వు ఓడలేకపోతున్నావా? దానికి తోడు ఉన్న మాట ఏంటండి, హెలికాప్టర్ లో నువ్వు సొంతంగా చంద్రబాబు నాయుడు హెలికాప్టర్ కొనిచ్చాడని చెప్పేసి మాట్లాడుతున్నావు. ఇలాంటి మాటలు మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు చెప్పులు చూపించింది వైఎస్ఆర్సీపీ నాయకుల మీద. ప్యాకేజ్ అధికారంలో ఉన్నప్పుడు ప్యాకేజీని నిరూపించండి అని చెప్పేసి నిరూపించలేకపోయినా పేదగాని చోట్ల ఇళ్ళు ఇవాళ రోజున మళ్ళీ ప్యాకేజ్ అని చెప్పేసి మళ్ళీ తెరపతికి రావడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇట్లాంటి మాటలు మాట్లాడడం వల్ల ఇట్లాంటి ఎందుకు మరి ఆరోపణలు చేస్తుంటే మీరు ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు? ఎందుకు ఆమె మీద పరువు నష్టం దావా వేయలేకపోతున్నారు? మరి జనాల్లో ఇదే రకంగా మాట్లాడుతుంటే మరి మీరన్నట్టు అది నిజం కాకపోతే నిజమని నమ్మే అవకాశం ఉంది కదా. ఎందుకు మీరు చర్యలు తీసుకోలేకపోతున్నారు? మీరు కూడా అధికారంలోనే ఉన్నారు కదా. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మీరు వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఎంతన్నా మాట్లాడుకుంటే ఆయన సపోర్ట్ గా. కానీ మీరు ఎట్లా ఉంటుందంటే, మీరు ఇప్పుడు మీడియా వాళ్ళంతా ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు, పవన్ కళ్యాణ్ గారిని 8 కేసులు పెట్టారు, మీరు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు అని చెప్పేసి మీరు అడుగుతున్నారు. అంటే వాళ్ళు గట్టిగన్నారని మేము తినమంటారా? ఇప్పుడు వాళ్ళ రోజున గడ్డి ఎవరో తినమనలేదండి. మరి నిజం వాస్తవమో కాదో ప్రజల్లోకి వెళ్ళే అవకాశం ఉంది కదా. ఇప్పుడు ఒకళ్ళు మీరే అంటున్నారు గుడ్డ కాల్చి. ఒక్క మాట వినాలి, మీరు మర్చిపోతాం. ఒక్క మాట కాదు సార్, గుడ్డ కాల్చి ముఖం మీద వేశారని మీరే అంటున్నారు. దాన్ని ఇది తప్పు అని ఖండించాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉంటుంది కదా. లేకపోతే ప్రజల్లో వేరే వెళ్ళే అవకాశం ఉంటుంది. ఏమంటారు? ఇది వాళ్ళ రోజున ఒకటి గుర్తుపెట్టండి, సామాన్య ప్రజలకు కూడా అర్థమవుతున్న విషయం ఒకటి గుర్తుపెట్టుకోండి. కూటమి ప్రభుత్వాలు ఉన్నాయి వాళ్ళ 3 పార్టీలు సోషల్ మీడియా వేదికగా వాళ్ళ అఫీషియల్ పేజీలు చూసుకోండి. రాష్ట్రంలో అభివృద్ధి కోసం అభివృద్ధి పనుల మీద మేము దృష్టి పెట్టి మేము పనిచేసుకుంటూ వెళ్తున్నాం. కానీ గత ప్రభుత్వంలో చేసిన వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాత్రం వాళ్ళు సోషల్ మీడియా ఒకసారి చూడండి. విష ప్రచారం ఏ విధంగా చేస్తున్నారంటే, జనసేన సైకోలు అంటారు, లేదంటే టీడీపీ ఉండాలంటారు. వీళ్ళ అఫీషియల్ పేజ్ లో సాక్షాత్తు వీళ్ళు ప్రచురించేది, వీళ్ళు చూపించేది జనాలకు ఇయ్యేది. రాష్ట్ర అభివృద్ధిని వీళ్ళు గంటు కొట్టడానికి ఇవాళ రోజున ఇట్లా కూడా సబ్జెక్టు కూడా మాట్లాడకుండా గాలి మాటలు మాట్లాడుతుంది ఆ పార్టీ నాయకులు. మీరు ఇక్కడ పూర్తిగా అవగాహన చేసుకోవాలి. వాళ్ళు చేసేది ఏంటి? ఇవాళ రోజున కూటమి ప్రభుత్వం మీద మేము చేసింది ఇదే మెడికల్ కాలేజీల విషయం మీద ఎందుకు మాట్లాడుతున్నారు కదా. ఇవాళ రోజున అధికార ప్రతినిధి కూడా రెడ్డి గారు అక్కడే ఉన్నారు కదా. మాకు ఈ లెక్కలు చెప్పగలరా?
మీరు అఫీషియల్ పేజీలో ఇవాళ రోజున మీరు వేసుకున్న కాలేజీలు ఎక్కడ అభివృద్ధి జరుగుతుందో చెప్పగలరా? శంకుస్థాపన ఎక్కడ జరిగింది? మీరు కూడా ఇవాళ రోజున తాత్కాలికంగా కట్టాల్సిన బిల్డింగ్ దగ్గర ఎందుకు పనులు జరుగుతున్నాయి? మీరు ప్రభుత్వం దిగిపోయేటప్పుడు కాంట్రాక్టర్లకు 674 కోట్ల రూపాయలు ఎందుకు బకాయిలు పెట్టారు? అప్పులు ఎందుకు 4,982 కోట్లు ఎందుకు అప్పు